ఈ దశలో కామెడీ సినిమాలు కామెడీనే హైలైట్ చేస్తూ హీరో ఎంటర్టైనింగ్గా ఉంటాడు. హీరో మాత్రమే కాదు, అసలు సినిమాయే ఇన్ టోటల్ ఎంటర్టైన్మెంట్ మీద నడిచేలాగా సినిమా నడవటం అనేది చంద్రమోహన్ ఇలాంటి వాళ్ళతో మొదలైంది. చంద్రమోహన్ కామెడీ హీరోగా నిలబడ్డాడు. రెగ్యులర్ సినిమాలు ఉండేవి. ఆయన చేసినటువంటి సినిమాల్లో ఆయన 200 సినిమాల పైన హీరోగా చేశాడు. ఆ సినిమాల్లో ఆయన చేసిన సినిమాలు ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి సినిమాలే. కామెడీ చాలా అద్భుతంగా చేస్తాడు ఆయన. టైమింగ్ చాలా బాగుంటుంది, రియాక్షన్స్ చాలా బాగుంటాయి. అదే బలం ఆయనకి. దాని మీద నడిపాడు కథ. ఆయన్ని కొనసాగింపుగా రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ వాళ్ళిద్దరి మీద కొంతమంది డైరెక్టర్లు బతికారు. చాలా సీరియస్గా రేలంగి నరసింహారావు గారి కెరియర్ మొత్తం వాళ్ళిద్దరి మీద నడిచింది. వాళ్ళిద్దరి నుంచి చాలా నేర్చుకున్నాడు ఆయన. అలాగే జంధ్యాల గారు, ఆయన తను తీసినటువంటి ఎంటర్టైనింగ్ సినిమాల్లో వీళ్ళే ప్రధాన పాత్రలు. ఇలా ఈవీవి సత్యనారాయణ గారు, ఆయన ఎంటర్టైన్మెంట్ మీద నడిపినవాడే. ఈవీవి సత్యనారాయణ వచ్చేసరికి ఒక కామెడీ గ్యాంగ్ అవసరమైంది. జంధ్యాల గారు మొదలుపెట్టారు. సినిమాలో హీరో హీరోయిన్ ప్రాధాన్యత కన్నా కూడా సినిమాలో నటించేటువంటి కమెడియన్స్ ప్రాధాన్యతను పెంచేశాడు ఆయన. ప్రతి క్యారెక్టర్కి ఒక టిపికల్ మేనరిజం పెట్టి ప్రతి క్యారెక్టరు జనాలను కితకితలు పెట్టడం అనేది ఆయన సినిమాల్లో మొదలైంది. 4 స్తంభాల ఆటలో నరేషు, ప్రదీప్ హీరోలుగాను, 2 హీరోయిన్లు ఉంటారు, తులసి అలాగే పూర్ణిమ. ఉన్నప్పటికీ ఆ సినిమా అట్రాక్ట్ చేసింది ఎవరు? సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, సుత్తి జంట అనేటువంటి వాళ్ళిద్దరూ విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. అంటే ఆ క్యారెక్టర్ల నుంచి ఆయన విపరీతంగా కామెడీ నడిపాడు. ఈ ధోరణి ఆయన 2 అనే సినిమాలో వీరభద్రరావు గారికి ఒక మేనరిజం ఉంటుంది. ఆయన ఇంట్లో వంట చేస్తాడు, ఆఫీస్కి వచ్చేసి అదేమి చాలా గంభీరంగా ఉంటాడు. ఎవరైనా ఆ మాట అనగానే ఆయనకు చిరాకు వచ్చి చొక్కా చింపేసుకుంటాడు. అదొక మేనరిజం. అలాగే పిఎల్ నారాయణ గారికి ఒక మేనరిజం, సాక్షి రంగారావు గారికి ఒక మేనరిజం. ఆయన దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో మాట్లాడతాడు. ఆయన తుఫాను వేగంతో మాట్లాడతాడు. ఆయన మాట ఎవరికీ అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. చాలా జాగ్రత్తగా వింటే తప్ప ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఆ లెవెల్లో మాట్లాడతాడు ఆయన. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం పెట్టి ప్రతి క్యారెక్టర్ నుంచి నవ్వు పుట్టించాడు ఆయన. ఆ సినిమాలు 175 రోజులు ఆడేసినాయంటే అదే కారణం. ఓకే. శ్రీవారికి ప్రేమలేఖ, అందులో ప్రతి క్యారెక్టరు ఒక విచిత్రమైనటువంటి ప్రకృతిలో ఉంటుంది. విపరీతమైన అంటే ఊతపదాలు కూడా ప్రతి క్యారెక్టర్ దేనికి దానికే, దేని ఊతపదం దాందే. రాళ్లపల్లి ఒక క్యారెక్టర్ చేస్తాడు, దానిలో డ్రైవర్ క్యారెక్టర్. ఎందులో మాట్లాడుకుందాం మనం? ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా, తెలుగులో మాట్లాడుకుందామా, బూతులు మాట్లాడుకుందామా అంటాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? బూతులు మాట్లాడటం అంటే నాటుసారా తాగి మాట్లాడుకోవటం. తెలుగులో మాట్లాడుకోవటం అంటే కొంచెం సాంప్రదాయమైన మందు ఏదైనా కళ్ళు లాంటిది పెట్టుకుని తాగుతూ మాట్లాడుకోవటం. ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి మ్యాన్షన్ హౌసులు తదితరాలు పెట్టుకుని కూర్చుని తాగుతూ మాట్లాడుకోవటం, ఈ ధోరణి. ఇలా బూతులు మాట్లాడుకుందామా అంటాడు చాలా క్యాజువల్గా. ఇలాంటి డైలాగులతో ఆయన విపరీతంగా నవ్వించేవాడు. ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజంతో పాటు ఊత పదాలు ఇలా పెట్టి. ఇది ఇక్కడి నుంచి ఒక కామెడీ గ్యాంగ్ ఉత్పత్తి అయింది. తెలుగు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్ కేవలం హీరో వెనకమాలు తిరిగే దశలో ఉండేటువంటి కమెడియన్స్ ఒక తరహాలో ఉండేవాళ్ళు. అలాగే నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు వీళ్ళ రోజుల్లో, ముళ్ళపూడి వెంకటరమణ, బాపు వాళ్ళ సినిమాల్లో కమెడియన్స్కి కొంచెం పెద్దపేట ఉండేది. పొట్టిప్రసాదు ఇలాంటి బ్యాచ్ ఉండేది. కాకరాల గారు కూడా కామెడీ చేశాడు. ఇలా ఒక దండు ఉండేది. కానీ నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చిన దశలో తెలుగులో కమెడియన్స్ సంఖ్య అపరిమితం అయిపోయినటువంటి ఒక సందర్భం నడిచింది. ముఖ్యంగా 90 దశకం